ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. తన నటనతో దాదాపు 5 దశాబ్దాల పాటు అలరించిన చంద్రమోహన్ ఉదయం కన్నుమూశారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. మొత్తం 932 సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథానాయకుడిగా, హాస్య నటునిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇక చంద్రమోహన్ పార్థివ దేహం అపోలో ఆసుపత్రిలో ఉంది. అక్కడ తాజా పరిస్థితిని అందించేందుకు అమరేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమరేందర్, పార్థివ దేహం ఎక్కడికి తరలిస్తున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సినీ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. 5 దశాబ్దాలుగా ఏదైతే ప్రేక్షకులకు అలరించాడు, ఒకవైపు ఇటు ఆర్టిస్ట్గా, మరోవైపు సినీ నటుడుగా, మరోవైపు కమెడియన్గా అన్ని రంగాల్లో కూడా అతను పాత్ర పోషించి కూడా సినీ రంగాన్ని ముందుకు నడిపిన నేపథ్యం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే 9:30 గంటల సమయాన అతను మృత్యువుడిలోకి వెళ్ళిపోయారు. అతనికి సంబంధించిన పార్థివ దేహాన్ని ఫిలిం నగర్లోని నివాసానికి కొద్దిసేపటి క్రితమే తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఇప్పటికే సినీకి సంబంధించిన ప్రముఖులు, నటులు ఒక్కొక్కరిగా అపోలో జూబ్లీహిల్స్ కి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ అపోలో వద్దకు కొద్దిసేపటి వరకు కూడా సినీ నటులు కావచ్చు, ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అతని పార్థివ దేహాన్ని ఏదైతే ఫిలిం నగర్ లో నివాసం ఉంటుందో నివాసానికి సందర్శనార్థం కూడా తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. హీరోగా దాదాపు 175 పైగా కూడా సినిమాలు చంద్రమోహన్ చేశారు. మొత్తంగా 932కు పైగా కూడా సినిమాల్లో అతను నటించాడు. అయితే ఇతని చంద్రమోహన్ ఏదైతే మృతి పట్ల కూడా ఇప్పటికే సినీ లోకం అంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ కూడా అతని చంద్రమోహన్ మృతి బాధాకరమని, హీరోగా, కమెడియన్ గా ఎన్నో క్యారెక్టర్లు, ఆర్టిస్టులు, విభిన్నమైన పాత్రలు అతను చేశారంటూ కూడా అతని తీరని లోటు చలనచిత్ర పరిశ్రమకు తీరని శోకంగా మారిందంటూ కూడా అతని ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారంటూ కూడా నారా లోకేష్ సాంఘీభావం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఫిలిం నగర్ నివాసానికి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే తరలించారు. అక్కడికి సినీ నటులతో పాటు సినీ ప్రముఖులు, దర్శకులు ఒక్కొక్కరిగా రానున్నారు. ప్రస్తుతానికి అయితే అతను 1987లో చందమామ రావే అనే సినిమాకు సంబంధించి ఉత్తమ హాస్య నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. 2005లో అతనొక్కడే సినిమాకు కూడా ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు కూడా స్వీకరించిన పరిస్థితి. చివరిగా 2017లో ఆక్సిజన్ సినిమాలో కనిపించారు. దివంగత దర్శకుడు కె విశ్వనాథ్ చంద్రమోహన్ సంబంధించి కూడా చంద్రమోహన్ సమీప బంధువు. అయితే కె విశ్వనాథ్ మరణించినప్పుడు ఆయన సందేశం ఎందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కూడా అంతిమయాత్రలో చంద్రమోహన్ పాల్గొన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా చంద్రమోహన్ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి శ్వాసకోశ ఇబ్బందులతో పడుతున్నాడు. గత వారం రోజుల క్రితం కూడా ఇదే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ కూడా 9:30 గంటల సమయాన తుది శ్వాస విడిచారు. ఆయన లేని లోటు ఏదైతే సినీ ప్రముఖులు పూర్తిగా ఏదైతే తీరని లోటుగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. మొత్తంగా చూసుకుంటే సోమవారం రోజున అంత్యక్రియలు జరుగుతున్నట్లు కూడా అధికారికంగా అయితే ప్రకటించారు. 2 రోజుల పాటు కూడా చంద్రమోహన్ స్వగ్రామం ఏదైతే ఉంటుందో స్వగ్రామం నుంచి కూడా చాలా మంది తరలి రానున్న నేపథ్యంలో ఫిలిం నగర్ లోనే అతని పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఇప్పటికే చంద్రమోహన్ లేని లోటు సినీ పరిశ్రమకు తీరని లోటుగానే భావించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొత్త హీరోయిన్లకు కూడా లక్కీ హీరోగా కూడా చంద్రమోహన్ అని కూడా సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటా వస్తారు. అయితే చంద్రమోహన్ పక్కన మొదటి సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్ కూడా పూర్తిగా దశ తిరిగిపోయిందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. సిరిమువ్వలతో జయప్రదతో పాటు 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలోనే చంద్రమోహన్తో నటించి ఆ తర్వాత తలపదంలో ఉన్న తారాసాయికి ఒక్కొక్కరిగా అతని పక్కన చేసిన సినీ హీరోయిన్లంతా కూడా పై స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చంద్రమోహన్ నటించిన సుఖ దుఃఖాలు కావచ్చు, 16 ఏళ్ల వయసు కావచ్చు, సిరిమల్లె మూవ్ కావచ్చు,
సీతమహాలక్ష్మి మొదలైన వంటి ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా గుర్తుండిపోయే సినిమాలు. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయకిగా నటించిన అగ్రస్థానానికి చేరుకున్న వంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చంద్రమోహన్ లేని లోటు తిరిగిన లోటుగా కూడా సినీ ఇండస్ట్రీ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ నుంచి అపోలో నుంచి ఫిలిం నగర్ కి చంద్రమోహన్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారని తెలిసిన నేపథ్యంలో అక్కడికి ఒక్కొక్కరిగా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఆ చంద్రమోహన్ అసలు పేరు మల్లపల్లి చంద్రశేఖరరావు. అతను కృష్ణా జిల్లా పామిడి ముక్కలలో 23 మే 1945లో జన్మించారు. చంద్రమోహన్ విద్యాభ్యాసం మొత్తం కూడా ఇటు మేడేరుతో పాటు బాపట్లలోనే ముగిసినటువంటి నేపథ్యం అయితే ఉంది. రంగుల రత్నంతోనే అతని సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య సంబంధించి జలంధరి, ఇద్దరు కూతుర్లు కూడా ఒకరు రచయితగా ఉన్నారు, మరొకరు అమెరికాలో ఉన్నట్లు రైట్.